గుండగొలుసు శ్రీ సీతారామ ఆలయంలో వైభవంగా ముగిసిన వార్షిక పవిత్రోత్సవాల పూర్ణాహుతి. గుండగొలుసు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామ స్వామి ఆలయంలో 52వ వార్షిక పవిత్ర ఉత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో హోమాది కార్యక్రమాలు, పవిత్ర అవరోహణ, పూర్ణాహుతి కార్యక్రమాలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండా గంగారాజ్ కుమార్ పర్యవేక్షణలో యాగబ్రహ్మ దివి గోపాలాచార్యులు, ఆలయ అర్చకులు సుధీరాచార్యుల బృందం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామస్వామి పరివార దేవతామూర్తులు, క్షేత్ర పాలకులతో పాటు ఆలయ ప్రాకారాలకు అలంకరించిన పవిత్రాలను అర్చకులు శాస్త్రోక్తంగా తొలగించారు. లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ నవగ్రహ హోమం, నవగ్రహ శాంతి కార్యక్రమాలు, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి, హనుమంతుడు, లక్ష్మణ స్వామి వాళ్లకు వివిధ రకాల విశేష హారతులు ఇచ్చిన అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుధీరాచార్యులు, ట్రస్టీ చైర్మన్ గంగారాజ్ కుమార్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో వలే గుండు గోలను శ్రీ సీతారామస్వామి ఆలయంలో అదే తేదీలో పవిత్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. గత 52 ఏళ్లుగా శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అడ్డం వేసుకుంటాం మంచి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ఆస్యాభి వృద్ధ్యర్థం సహ కుటుంబానాం క్షేమ దివ్య అవతారకస్య त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुषं श्री सीतारामस्वामिनः दिव्य गुरुचरणारविन्दार्पणमस्तु. स्वस्ति. చెప్పండి ఏతత్ ఫలం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఒక దాంట్లో చాలు, 2 చోట్ల వేసుకుంటాం. మనం ముందుకు వెళ్ళిపోతాం. అమ్మా శ్రీరామ జయ రామ రాఘవ రామ. అప్పుడు
तेजोत्थं रम्यं पवित्रं भाव तेजोत्थं रम्यं पवित्रं भाव ब्राह्मणो वै सर्वा देवता सर्वाणि देवैनं देवता वर्धति सर्वस्तोमो दिनात्रोत्तमः सर्वस्याप्ये सर्वसमित्रे सर्वधापदमेष्टि समत्साः समानः उत्तमस्य प्रियो सदो कविनोदामि रमजीविषं नादिविनोदारः सविदानः समद सर्वदा शोभन शोभमान कल्याणः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముగాంబోరహజం తరీక నిరంతరం మంగళం మాతనకు. ఏలూరు జిల్లా దేవడోల మండలం గుండుగొల్ల గ్రామంలో వేయించేసినటువంటి హనుమత లక్ష్మణ సమేత శ్రీ 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 సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాస పవిత్ర మాసంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు తుదిఘట్టానికి చేరుకున్నాం. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఉదయం విశ్వక్షణ పూజ పుణ్యావార్చన, ప్రధానమైనటువంటి హోమాలు, తదనంతరం స్వామివారికి నిన్న అలంకరించినటువంటి పవిత్రాలు విసర్జన చేయటము, పూర్ణాహుతి, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఎంతో ఆనందదాయకంగా భక్తుల సమక్షంలో జరగడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు బట్టి రామో విగ్రహవాన్ ధర్మ రామ సత్య పరాక్రమ అని ఈ రామచంద్రమూర్తి ఇక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానం అవుతూ భక్తుల కోరికలు కొంగు బంగారంగా ఈ రామచంద్రమూర్తిని విరాజిల్లటం మనందరం కూడా చేసుకున్నటువంటి ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఈ దేవాలయంలో ఎవరైతే స్వామివారిని దర్శించి సేవించుకుంటారో వారి కోరికలన్నీ కూడా నెరవేరడానికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. 50 మంది భక్తులందరూ కూడా రామచంద్రమూర్తిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ సీతారామస్వామి వారు ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి కలిపి మాకు దర్శనం ప్రతిరోజు ఇస్తాం. మాకు ఎంతో అదృష్టదాయకం. స్వామివారి సేవ చేసే అవకాశం నాకు ఇవ్వటం నాకు పరమ పవిత్రమైంది. ఈ సేవని నేను నా చేతులతో 52 సంవత్సరాల నుంచి సేవ జరుగుతూ మొదలెడితే ఇంచుమించుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనుకున్న జన్మ ధన్యం అయిపోయింది. ఈ పెద్ద తిరుమలలో 68వ సంవత్సరం నుంచి పునఃప్రతిష్ఠ చేశారు. మా దేవాలయంలో కూడా గత 52 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయటం ఎంతో అదృష్టదాయకం. సీతారామ స్వామి మా దేవాలయం అంటే మా గుడ్డుగొల్ల గ్రామంలో ఉండటం వల్ల మా దేవాలయం అన్నాను, కానీ నా ఒక్కడిదే కాదు, అందరికీ స్వామి భద్రాచలం వెళ్ళగలం, వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుని వారి కోరికలు తీర్చుకోవటంలో స్వామివారు చక్కని ఆశీర్వచనం ఇస్తూ మాకు ఎంతో అదృష్టం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.